డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సిట్ విచారణను అడ్డుకునేందుకు జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇన్నాళ్లు సీబీఐ దర్యాప్తు చేయాలంటూ గగ్గోలు పెట్టిన వైసీపీ బ్యాచ్లు ఊహించని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏకంగా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఇందులో సీబీఐ అధికారులతో పాటు ఏపీ పోలీసులు సైతం సభ్యులుగా ఉంటారని స్పష్టం చేసింది. స్పెషల్ సిట్ విచారణలో తమ బండారం బయటపడుతుందని భావించిన జగన్ యూటర్న్ తీసుకున్నారు. సిట్ విచారణే అవసరం లేదని తొండి వాదనలు మొదలుపెట్టారు జగన్. ఇన్ని రోజులు కల్తీ నెయ్యి విచారణ రాష్ట్ర స్థాయిలోనే జరిగింది. అయితే సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ ఏర్పాటుతో ఇకపై జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగనుంది. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని స్పెషల్ టీం నెయ్యి కల్తీ వ్యవహారంపై కూపీ లాగనుంది. జగన్ హయాంలో నెయ్యి టెండర్లలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. కమిషన్ల కోసం కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టారనే ఇది టాక్. సామర్థ్యం లేకున్నా ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఏడాదికి 200 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తుందని వైసీపీ హయాంలోనే టీటీడీ టెక్నికల్ కమిటీలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. 6 నెలల్లో 1000 టన్నుల నెయ్యి ఉత్పత్తి అసంభవమని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ నివేదికలు పక్కకు పెట్టి 6 నెలల్లో 1000 టన్నుల నెయ్యి సప్లైకి ఎలా ఆర్డర్ ఇచ్చారన్నది స్పెషల్ సిట్ దర్యాప్తులో తేలనుంది.